జగపతి సారు ఎంపీగా నిలబడ్డారు కదా, మీ అభిప్రాయం ఏమి? యాజ్ ఒక ఎస్సీగా మీ అభిప్రాయం ఏం చెప్పండి. మా అభిప్రాయమా, పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఇంతకు మునుపు బీఎస్పీలో చాకచక్యంగా అంబేద్కర్ వారసుడిగా ఆయన పనిచేయడం జరిగింది. దళితులంటే ఆయనకి ప్రేమ అనేది మాకందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి గతంలో వైసీపీ ఎంపీగా నిలబడినటువంటి రెడ్డప్ప సారు ఇక్కడ ఉన్నటువంటి దళితులకి ఎటువంటి న్యాయము చేయలేదు. కాబట్టి పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపుల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఈసారి జగపతి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జగపతి సారు కాంగ్రెస్లో నిలబడ్డారు కదా, కాంగ్రెస్లో ఈ నియోజకవర్గంలో కానీ చిత్తూరు జిల్లా కానీ ఏ కులంకి అంటే ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా ముందున్నారు కదా, ముందుంటారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో నిలవడము మీకు ఏమనిపిస్తుంది? ఈ పేద ప్రజలకి మీరు ఏం సందేశం ఇస్తారు? పేద ప్రజలకి నిత్యము అందుబాటులో అన్ని విషయాల్లో కూడా ఎటువంటి అరాచకాలకి తోడు ఇవ్వకుండా నిత్యము ప్రజల్లో పిలిచే కొందరికి పలికే వ్యక్తి కాబట్టి, ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి ఆయనకు ఓటేయాలని నిర్ణయించుకున్నాం. మీరు జగపతి సార్తో అనేక ప్రాంతంలో సుదీర్ఘంగా మీరు ప్రయాణం చేసినారు. సుమారు దాదాపు 10-20 ఏళ్ళుగా ఆయన మాకు పరిచయము. మా బ్రదరు. రెండోది, మేమందరూ కూడా బీఎస్పీలో ఆయనతో కూడా కలిసి మేము పనిచేయడం జరిగింది. కొన్ని విలేజ్ల్లో ఆయన అడాప్ట్ చేసుకొని ఎన్నో సహకారాలు చేసినాడు కదా, ఎన్నో ఉద్యమాలు చేసినాడు. అవును, అందులో మీరు కూడా ఉన్నారు. దళితుల పట్ల ఏ అన్యాయం జరిగినా కూడా పిలిచే కొందికి దగ్గరుండి ముందుండి పరిష్కారం చేస్తాడు. దళితులకి పార్టీలకు అతీతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతన్ని అఖండ విజయంతో గెలిపించాలని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్వారా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.